నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1102 రోజులు అయిందండి. ఈ రోజు 1103 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 1103 రోజు, అంటే కలియుగం క్రీస్తు శకం 2024 మార్చి 12వ తేదీన శ్రీమద్ భగవద్గీత సారాంశం పూర్తయిన తర్వాత 700 శ్లోకాలు పూర్తయింది. సప్తశతి పూర్తయి 701వ శ్లోకం అంటే 18వ అధ్యాయంలో 77వ శ్లోకంలో
భగవద్గీత పూర్తిగా ఆస్వాదించినటువంటి పరమ భక్తుని హృదయంలో భగవంతుని సందర్శనానికి ముందుగా శిష్యునిలోనే సద్గురుని సందర్శనాన్ని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 239 కంద పద్యాలకు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యునిచి తొడ మీద చేర్చుక తన శిష్యుని మేనుని విరితానిట్లనియన్ నీ వంటి గట్టివాడు ఇక భూవలయమునందు ముందు పుట్టడు వెనకన్నే వినలేదు ఉన్నాడంచు ఈ వేళ్లకు నిన్నే చూస్తిని ఇటబళి శిష్య. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీ గురించి తలపల ముండరత్నం గారు ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇంకా ప్రపంచంలో నాకు నీ వంటి శిష్యుడు ఇంతకుముందు లేదు, భవిష్యత్తులో రాడు, నీకంటే గొప్పడు లేదని చెప్పారండి. అంటే ఒక గురువు ఒక శిష్యుడు అని అర్థం కాదండి. కృష్ణ దేశికేంద్రులు చెప్పినటువంటి కందపద్యాల్లో 209వ కందపద్యంలో ఈ విషయం ఉందండి. నాకు మీ అందరి స్వరూపం తలపల ముండరత్నం గారేనండి. వారి కృప వలన 209వ కృష్ణ దేశికేంద్రుల కందపద్యంలో శిష్యుని స్పందన అని టైటిల్ పెట్టానండి. శిష్యుని స్పందన ఎట్లా ఉండింది? నే మొదలు లేని మేనును గురుగారు, నేను ఎప్పుడు పూజారి వెంకటేశంగా కావూరు నాగేశ్వర ప్రసాద్ గా ఎప్పుడు పుట్టనే లేదనేటువంటి విషయం మీ వల్ల తెలుసుకున్నాను. ఇంకా అర నిమిషం కూడా నేను నిలవగలనా అని 209లో స్టార్ట్ చేసినటువంటి శిష్యుని స్పందన ఈరోజు శిష్యుడు పూర్తి చేసి మౌన వ్యాఖ్యతో మనకు చెబుతున్నాడు. చూడండి, ఈరోజు మౌన వ్యాఖ్య అంటే మన ఇద్దరం మాటలు, నాది మోగవాడి మాట, మీది చెవిటి వాని వినికిడి. 209వ కందపద్యంలోనే శిష్యుని స్పందన. ఇప్పుడు 240కి సద్గురుని స్పందన. శిష్యునిలో ఉండే సద్గురు, ఇటు గురు శిష్యులని భేదం లేదు ఇంకా. చూసుకోండి 239 గమనించండి. ముందుగా ఇంతవరకు 1078 రోజు నుంచి 1000 మరి ఈరోజు 1103వ రోజు ఇంతవరకు ఉన్నటువంటి గురువు గారు, ఈ గురువు శిష్యులు రెండు కూడా కృష్ణప్రభు ఒకరు రాసిందేనా కాదా? ఒకరు రాసింది. మరి అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరిని ఒకరు రాసిందా కాదా? ఒకరు రాసింది. మరి కృష్ణార్జునులు ఇద్దరు రాసింది వేదవ్యాసుడు అయినప్పుడు, ఈ గురు శిష్యుల ఇద్దరిని కల్పించింది కృష్ణప్రభు అయినప్పుడు, వేదవ్యాసులకి, కృష్ణ ప్రభువులకి, కృష్ణ పరమాత్మకి, కావూరి నాగేశ్వర ప్రసాద్ కి తేడా చూసేవాడే తేడాగాడు. అంతేనా కదా? ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు భావాన్ని తెలిసి రాసిన వాళ్ళు గురువా శిష్యుడా? అది మీరే చెప్పాలి. గురువే కదా. గురు శిష్యులు ఇద్దరు గొప్ప వాళ్ళని తెలిసిన వాళ్ళు గురువే.
ఒకరేనని తెలిసిన వాళ్ళు సద్గురు. ఒకళ్ళే తెలిసిన వాళ్ళు. ఏం లేదు, మీరు చెప్తే ఒక మాట ఎక్కువ చెప్తే అర్థం అయిందని అంతే. గురువు శిష్యులు ఇద్దరు గొప్ప వాళ్ళేనని తెలిసిన వారు గురువు. వీళ్ళిద్దరి రహితాన్ని తెలిసిన వారు సద్గురు. ఆయన ఏకైకుడు, ఆయనకు నెంబర్ లేదు. అది ఈ రోజు మౌన వ్యాఖ్య ద్వారా మీరు నా చేత చెప్పిస్తారు. కనుకనే తలపల మునిరత్నం గారు తులాదండం వేసి తూచి కృష్ణ ప్రభువుకి, కృష్ణ దేశికేంద్రులకి, కృష్ణ పరమాత్మకి, భగవద్గీతకి, కంద పద్యాలకి అంత చక్కగా ఆయన ఈ మాట నేను ఎక్కడ వినలేదండి. త్రాసులో పెట్టి తూచి చెప్పినటువంటి ఇతను సాక్షాత్ అవధూత స్వామి అని ఆయన పేర్కొనడం దీనికేనని ఇప్పుడు మిమ్మల్ని చూసి అర్థమవుతాను. ఈరోజు 239 కంద పద్యాల్లో ఆ గొప్ప మౌన వ్యాఖ్యానం ఉందండి. అయినా ఆశ్చర్యానికి నేను లోనవుతున్నానండి. భగవద్గీత 700 శ్లోకాలు పూర్తయింది. ఇక్కడ కృష్ణ ప్రభువుల గురు శిష్య సంవాదం పూర్తయిందండి. ఎట్లా ఇది కాంబినేషన్, ఎట్లా నాకు అర్థం కాలేదండి. చూడండి, విని శిష్యుని వచనోక్తులు ఇంత స్పష్టంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారే నాకు సూచన చేసేస్తుంటే, భూవలయమునందు చూడండి శిష్యుని వచనోక్తులు విని మనసులో ఏమనుకున్నారు తెలుసా గురువు గారు? ఇప్పుడు నేను అనుకుంటా ఉండేట్టుగానే ఆయన అనుకునేది కూడా. ఆయన మీరే తనిగాడు వచ్చినాడు ఆయన మళ్ళీ విని మనమున హర్షించి మనసులో చాలా సంతోషించాడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ పలుకులు విని పూజారి వెంకటేశ్వర కంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఇంకెవరు రెండో వాళ్ళు ఉంటారా? కదా. ఆ సంతోషాన్ని ఒకసారి వర్ణిస్తాను, వింటారా? పెళ్ళయిన తర్వాత నెల తప్పినటువంటి తల్లి పొందే ఆనందం పక్కోడు భార్య పొందుతారా? అంతేనా? ఆ విధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గొప్పతనాన్ని చూసి పూజారి వెంకటేశం కంటే గొప్పగా స్పందించే వాళ్ళు ఇంకెవరు ఉంటారేంటి? ఎప్పుడైనా శిష్యుల గురించి గురువు ఎప్పుడైనా అలాగే ఉంటారు. అంతే కదా. ఆ విధంగా ఇక్కడ మనం ఆలోచించాలి తప్ప గురువు వేరుగా శిష్యుడు వేరుగా భావించరాదు. ఏ తల్లి నెల తప్పిందో ఆ తల్లి పొందే సంతోషం పక్కన ఉండే ఆవిడికి రాదు. వస్తుంది ఏంటి? మరి మీరే చెప్పండి. ఈ సంతోషంలో ఆవిడ భర్తకి ఇతరులకి తేడా ఉంటుంది కాబట్టే కదా అతను పోయి మా ఆవిడ నెల తప్పింది, నేను తండ్రి కాబోతున్నానని 10 మందికి చెప్తాడు. ఆ సంతోషాన్ని మిగతా వాళ్ళలో తేడా ఉంటుంది ఉండదా? కానీ ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్. మళ్ళా ఆ టైం వచ్చినప్పుడు అందరిది అదే ఫీలింగ్ కదా. అంతే. అట్లా కాబట్టి ఇది నేను మాటల్లో చెప్పలేనండి, ఏదో తెలుసో తెలియకో కొన్ని ఉదాహరణలు వాడేశానండి. కాబట్టి మనసులో ఎంత సంతోషపడ్డాడో గురువు గారు. గురువు విని మనసులో సంతోషించి శిష్యుని తలపైన చేపెట్టాడండి. ఇంత మౌన వ్యాఖ్య ద్వారా భావన చేయాలంతేనండి. వింటా ఉండేవాళ్ళు మా గురువు గారు మా తల మీద ఎప్పుడో చేపెట్టారని చెప్పకండి, అది భౌతికం. ఇది ఇప్పుడు వింటూ ఉండేటువంటి వీళ్ళు దాన్ని తలచి 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 సంజయుడు పొందిన సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నారండి. ఫస్ట్ తలకాయ మీద చేపెట్టారు గురువు గారు. తల మీద నుంచి చెయ్యి చిన్న వెనకాలకి వెన్నుపూస అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుందండి ప్రబోధ జరిగేటటువంటి స్థితి. సహస్రారం మీద చేపెట్టారు ఫస్ట్. సద్గురు స్థానం అది. ఇదో నేను నీలో ప్రవేశిస్తున్నాను, నువ్వు నేను ఒకటే, జన్మరహితుడే, ఇదో పటో అని చెప్పి గురువు గారు శిష్యుణ్ణి తన తొడ మీదకి చేర్చుకొని తలకాయ పైన చెయ్యి సహస్రారం పైన చెయ్యి పెట్టి వెన్నుపూస మీదుగా మేను నిమిరి వెనకాల భుజం తట్టి మరి శిష్యుని యొక్క పరిపక్వతకి అచల పరిపూర్ణ స్థితికి ఆయన స్పర్శ దీక్షతో అస్పర్శగా ఆశీర్వదిస్తున్నాడు.
అస్పర్శ యోగాన్ని స్పర్శ దీక్షతో తొడ మీద కూర్చొని పెట్టుకొని ఎంతో సంతోషంతో తల మీద చేయి పెట్టి వెన్ను నిమిరి రాశారు, చూసుకోండి, నేను ఊరికేగా చెప్పి చెయ్యుని తొడ మీద చేర్చుక తన శిష్యుని మేను నిమిరి. మరి నిన్నటిగా శిష్యుని పలుకు అయిపోయింది, ఈరోజు గురువు ఆశీర్వాదం. మరి నిమిరి, నా అంతటి వాడు నువ్వే నాయనా, ఇప్పుడు నీ వంటి వాడు ప్రపంచంలో ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులో కూడా రాడు. కాబట్టి ఇందాక దృగ్దీక్ష వాగ్దీక్ష మాత్రమే అయింది, మంత్రాలను నోటితో చెప్పడం జరిగింది, నన్ను నువ్వు భౌతికంగా చూడడం జరిగింది. ఇప్పుడు అంతరంగికంగా చూడు, నీలోనే నన్ను చూడు తండ్రి, నువ్వే నేనయ్యా. అంతేగాని మంత్రం అంటే ఏదో ఇచ్చేసేది తీసుకునేది కాదండి. చూసుకోండి, నిన్న విఠల్ గారు ఫోన్ చేశారు హైదరాబాద్ నుండి, ఒక అద్భుతమైనటువంటి సూచన ఇచ్చారు ఇప్పుడు నాకు వారు. ఆయన మంత్రం తీసుకొచ్చినాడంట, అది పని చేయకుండా ఇంట్లో చాలా కష్టాలు పెరిగిపోయినాయి. అందుకని ఇంట్లో ఆ మంత్రం ఎత్తిపోయి మళ్ళీ గురువుకి ఇచ్చేసి వచ్చేయమని చెప్పినాడంట. అది నేను తీసుకున్నాను నిన్న. మాటి మాటికి గురువు గారు, నేను ఎప్పుడే మీకు గురువు గారు అయినాను, మీరు ఎక్కడ ఎవరు ఏమి మీరే గురువులండి అని చెప్తే, లేదండి నా భార్యకి నాకు కాలేదు, నా పిల్లలకి నాకు కాలేదు, ఇదంతా కారణం నేను పోయి మంత్రం తీసుకొని రావడం వల్లేనంట. ఒక గురువు గారి దగ్గరికి పోతే ఆయన చెప్పారంట, మీరు ఒకరే ఎందుకు తీసుకున్నారండి, మీ భార్య మీరు కలిసి మంత్రం తీసుకుంటే మీకు బాగుంటది, కాబట్టి మీరు వచ్చి మళ్ళీ మంత్రం తీసుకోండి, మీకు ఉద్యోగం వస్తుంది, మీ పిల్లకాయలకి ఉపాధి దొరుకుతుంది, మీ జీవితం బాగుంటుంది అన్నారండి. ముందు అది ఇచ్చేసి వచ్చేయండి అంటే ఇప్పుడు ఆయన చనిపోయిండారండి. ఆయన తీసుకున్న మంత్రాన్ని ఆడ ఇచ్చేసి రావాలంటే ఆయన చనిపోయిండారంటండి. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? నేను ఆల్రెడీ సత్యం ఉండ, నాకు ఇవయ్యా నేను తీసుకుంటాను అని చెప్పి ఆయన మంత్రాలన్నీ మళ్ళీ ఆయన ఏం చెప్పినారంటే, నా చెవులో ఇది చెప్పినారు అని. మీ చెవులో చెప్పినంత ఇప్పుడు నా చెవులో చెప్పండి, స్పీకర్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి. మీ చెవు నాకు దగ్గరగా లేదంటే, నా మాట మీకు వినిపిస్తా ఉంటే నా చెవు నీకు దగ్గరగా ఉన్నట్టు కాదు. చెప్పొచ్చా అండి? మరి మీ ఆవిడ చెప్పారు కదా, నువ్వు ఒకడే పోయి మంత్రం తీసుకుని రావడం కుటుంబంలో కష్టం, దాని ముందు గురువు గారికి ఇచ్చేసి వచ్చేయమని చెప్పారు కదా. మీ గురువు గారు లేదని ఎందుకుంటారని, మీ గురువు గారు మీలోనే ఉంటారని చెప్పిన వినలేదు ఆయన. కొన్ని నాలో ఉండారు కదా, మీరు నన్నే కదా గురువుగా భావిస్తున్నారు. యద్భావం తద్భవతి, నేను మీ గురువు కదా, నా పట్టు ఇచ్చేయి అని చెప్పి ఆయన వెంటనే స్పీకర్ ఆన్ చేసుకుని నా చెవు దగ్గరగా ఉందని భావించి వాళ్ళ గురువు గారు ఆయన చెప్పిన మంత్రాలని నాకు చెప్పేశాడు. ఇప్పుడు పోయి ఇచ్చేశారు కదా, ఇంకా పోయి మీ ఆవిడికి చెప్పండి, మీకెవరో సలహా చెప్పారు వాళ్ళ గురువు గారికి చెప్పండి, ఇదంతా నాకు ఇచ్చేశారు కదా, మీకు ఎలాంటి ఫీలింగ్ లేదు కదా, మీరు హాయిగా ముందుగా మీ సొంత సంపాదనతో మీ కుటుంబం హాయిగా జీవించండి, ఇంకా అప్పుడు చూద్దాం మళ్ళీ మంత్రం కథ. కాబట్టి అట్లా నేను తీసుకున్నానండి. వాళ్ళు ఇచ్చేదేవరు తీసుకునేదేవరు అండి, ఇద్దరున్నారా? కాబట్టి అది వాగ్దీక్ష, తర్వాత దృగ్దీక్ష. అప్పుడేం తెలియదండి, అప్పుడు చెప్పినటువంటి స్పర్శ భౌతికం అండి. ఇప్పుడు మీకు ఈరోజు 239-40 కంద పద్యాల్లో చెప్తా ఉండేది నాన్ ఫిజికల్, అభౌతికం, అనిర్వచనీయము, అత్యంత విలక్షణమైన అస్పర్శ యోగం అండి. ఈ దృగ్దీక్ష వాగ్దీక్ష ఇచ్చినటువంటి నేను చూడాయన ఇప్పుడు నీకు స్పర్శ దీక్ష ఇంకా ఇయలేదు. ఆ రోజు నీ మీద తల మీద చేయబెట్టింది పూజారి వెంకటేశం కదా, తలపల ముండెత్తనం కదా, కానీ ఇప్పుడు ఇస్తా ఉండేది తల మీద చేయబెట్టేది కాదు. ఏది తెలియడం వల్ల ఇంకేమీ తెలియని అవసరం లేదో, దేని స్పర్శ వల్ల ఇనుము బంగారైపోతుందో, ఇది తెలిస్తే జనన మరణాలు లేవో, నా తొడ మీద కూర్చో అని చెప్పేసి శిష్యుడిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఎంత భావనండి. స్పర్శ దీక్షతో మీ తలకాయ పైన చేయబెట్టి, అంటే నా తలకాయ పైన చేయబెట్టి నిమిరి వెన్ను పూస నిమిరి మరి స్పష్టంగా వివిధ దీక్షలు పూర్తి చేసి తనంతటి వాడిగా సద్గురువు శిష్యుడిని సద్గురుమూర్తి వంటి వాడిగా చేశాడు. ఇది చేయడమే. కాబట్టి
మరి గురు శిష్య రహితాన్ని ఈరోజు మరి కృష్ణ దేశికేంద్రుడు మనకు తెలియజేశారండి. నెక్స్ట్ 240 ఈరోజు అది కూడా కుదరదు కదా, మనకు తెలియజేసేంత మాత్రాన్ని సరిపోదు కదా. ఈరోజు మనకు గురువు నోరు విప్పి మాట్లాడాలి. ఈయన ఏం తెలియజేసినాడు, ఆయన ఏం తెలుసుకున్నాడు చూసుకోండి. ఇప్పుడు మనం 240 కంద పద్యాల్లో తెలుసుకున్న విషయం అంతా కూడా ఆ భగవద్గీతలో తెలుసుకునేది ఒకటే. ఈ 240వ కంద పద్యం ఎటా ఉందంటే 18వ అధ్యాయం 69వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి కృష్ణ ప్రభువు ఇక్కడ 240వ కంద పద్యానికి ఒక అక్షరం తేడా లేదు. చూసుకోండి, ఒక అక్షరం కూడా తేడా లేదండి. 18వ అధ్యాయం 69వ శ్లోకంలో అక్కడ ఏం చెప్పారో కృష్ణ పరమాత్మ, దాన్నే ఇక్కడ కృష్ణ ప్రభువు చెబుతున్నాడు. కావాలంటే ముందు అది చూసి ఇక్కడికి వస్తాం రండి. 18వ అధ్యాయం 69లో ఏం చెప్పారో పూజారి వెంకటేశ్వర మాటల్లో చెప్పమంటారా? మనుజులందరి కంటేను గీతను భక్తులకు చెప్పువాడు అత్యంత ప్రియుడు నాకు, అతనికి సమమైన వారు లేరు, 3 కాలాలలోనూ అతనికి సాటెవ్వరు లేరయ్యా. ఇది మరి కృష్ణ పరమాత్మ చెప్పిందండి. ఇప్పుడు కృష్ణ ప్రభు చూసుకోండి. కావూరు నాగేశ్వర ప్రసాద్, నీ వంటి గట్టివాడిగా భూవలయమునందు పుట్టడు, ముందు పుట్టడు వెనక పుట్టడు. చూసుకోండి, నేను వినలేదు, నువ్వు చెప్పలేదు, నేను వినలేదు, నేను చెప్పలేదు, నువ్వు వినలేదు, చెప్పింది వినిందంతా పోయింది. ఇప్పుడు సద్గురు మాత్రం మిగిలింది. కావూరు నాగేశ్వర ప్రసాద్ లేదు, పూజారి వెంకటేశ్వర లేదు. ఎప్పుడయ్యా? ఈ వేళకు, ఇప్పుడే, ఈ క్షణమే. మరి నిన్నే చూస్తేనే ఇట బలి శిష్య, నిన్ను మాత్రమే అంటే నువ్వు తప్ప ఇంక రెండోది లేదండి. బలి సభాష్ భావం చూడండి. కావూరు నాగేశ్వర ప్రసాద్, మీరు పొందినటువంటి అనుభూతిని జ్ఞాన యజ్ఞంలో రెండో వారు పొందేదానికి వీలు లేదండి. ఎంతో మంది చేయెత్తారు ప్రశ్నించడానికి, వారికి అవకాశం లేదు. ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం కనుక అలా అనిపిస్తుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అందరి ప్రశ్నలకి మీరేసి ఉండొచ్చు, మీ ప్రశ్న వాళ్ళు ఎవరు వేయలేరండి. కానీ వాళ్ళే నన్ను ప్రశ్నింపజేసేది నాకు స్పష్టంగా తెలిసిపోతా ఉంది. అదేనండి, వాళ్ళ ప్రశ్న కూడా చెప్తా. వాళ్ళ ప్రశ్నలని మీరు వేయగలరు, మీకు వచ్చేటప్పుడు డౌట్ ప్రపంచంలో ఇంకెవరికి రాదండి. వాళ్ళు చేసే పని ఎందుకు తెలుసా? మీరు వారందరిలోనూ మీరున్నారు, మీలో వారున్నారు. ఆ విషయం మీకు తెలుసు. పైగా మీరు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ నుండి వేదవ్యాసుడి నుంచి నేరుగా మీరు వింటా ఉంటారు కనుక చూసుకోండి. నీ వంటి గట్టివాడిక భూవలయమునందు ముందు పుట్టడు వెనక నే వినలేదు ఉన్నాడంచు, ఈ వేళ్లకు నిన్ను చూస్తే బలి శిష్య బలి బల అంటే దానికి అల్టిమేట్ అత్యద్భుతమైనటువంటి అత్యంత చివరిదైనటువంటి సూచన అది బలి అని. దీనికి భావం విశేషమైన భావం చెప్పి నేను గీతలో ప్రవేశిద్దామండి. బోధ ఆరూఢత చెందిన వాడు ఇంకా జన్మకు రాడండి. బోధ ఆరూఢత చెందినటువంటి ఆరూఢాతీతి ఇంకా జన్మకు రాడండి. కారణం ఏంటంటే అతని జన్మ వెంటనే రద్దయిందండి. రద్దయింది, ఇంకా జన్మకు రాడు అతను. ఆ విషయాన్ని ఇక్కడ గురువు గారు మనకు ఏం చెప్పారంటే, నీ వంటి వాడు ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులో లేదు, ఇప్పుడు లేదు అంటే అదే నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమః. నువ్వు నాకు ఎంత ప్రియమైన వాడంటే నీకు సమానమైన వాడు ఈ ప్రపంచంలో లేదయ్యా. నీకు ఉత్తమమైన వాడు ఎట్టుంటాడు చెప్పు? మీరు పూర్తిగా ఎంతసేపు సమాజంలో ఉండే ప్రజల మనోభావాలనే నాకు వెలిబుచ్చారు తప్ప
మీకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయం ఏం లేదు. అదండి. కనుక మీరు పరిపూర్ణులు అని కృష్ణ దేశికేంద్రులు చెప్పడం, అటువంటి పరిపూర్ణత చెందినటువంటి మానవుడు ఎలా స్పందిస్తాడు, పరిపూర్ణత చెందకుండా ఉండే మానవుడు ఎలా స్పందిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం 701వ శ్లోకంలో చూడబోతున్నాం. అట్లా ఈ రోజు మీరు చెప్పినట్టు బాగుందండి. గురు శిష్యుల మధ్యలో ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియలో శిష్యుడు లేకుండా పోతాడు. అంటే గురు యొక్క స్థితిని మనం పొందుతాడు శిష్యుడు. అంతే. కనుక ఇప్పుడు మనం 18వ అధ్యాయం 77వ శ్లోకంలో ఈ యొక్క ధృతరాష్ట్రుడు సంజయుడు చివర మనకు లౌకికంగా ఈ బోధ పట్ల మనకు నమ్మకం కలిగించడానికి మరి వేదవ్యాసుల వారు ఈ యొక్క చివర 77వ శ్లోకంలో నాలో ధృతరాష్ట్రత్వాన్ని పోగొట్టుకోవడం కోసం, అంటే మనం వింటున్నటువంటి శ్రోతల్లో ఇంకా ఎవరైనా ధృతరాష్ట్రుడు మిగిలి ఉంటామని పోగొట్టుకోవడం కోసం ఈ యొక్క 77వ శ్లోకం, అదేవిధంగా 700వ శ్లోకం, ఈ రోజుతో 700 శ్లోకాలు పూర్తవుతాయండి. 701లో ప్రవేశిస్తామా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సంజీవ ఉవాచ తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః చివరి లైన్ ముందు శ్లోకంలో లాగే వచ్చింది. హృష్యామి చ ముహుర్ముహు అన్నాడు, పునః పునః మళ్ళీ సంతోషిస్తున్నాను. ఎంత సంతోషమని నేను వర్ణించలేను. అది చూడండి, రాజన్ అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని ఒక అర్థం. రాజన్ అంటే ధృతరాష్ట్ర మహారాజు కదా భగవద్గీత చెప్తా ఉండేది సంజయుడు. ధృతరాష్ట్ర మహారాజా హరే హే, ఇక్కడ హరే హే పదం చెప్పాను మీకు. కొన్ని చోట్ల సింహము అని, కొన్ని చోట్ల విష్ణువు అని, కొన్ని చోట్ల పరిపూర్ణుడు అని, కొన్ని చోట్ల ఎరుక అని సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది హరిపదం. ఇక్కడ హరి పదాన్ని ఎలా తీసుకోవాలో చెప్తానండి. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుడు అనే పదాన్ని ఎలా తీసుకున్నారో, కృష్ణ దేశికేంద్రులు భద్రాచలం అనే పదాన్ని ఎలా తీసుకున్నారు, ఆ విధంగా ఈ రోజు నేను ఇక్కడ హరే అనే పదాన్ని తీసుకుంటున్నానండి. భద్రాచలం అంటే ఖమ్మం జిల్లా కాదు. భద్రాచలం అంటే ములుగుచ్చ సందులేక నిండి ఉన్నటువంటి బట్టబయలే భద్రాచలం. భద్రాచలుడే రాముడు. అంటే రాముడు అంటే రామమును తెలిసినవాడు రాముడు గాని రాముడు పేరు పెట్టుకున్నదంతా రాముడు కాదు. హరేహే అంటే ఇక్కడ తనను స్మరించినటువంటి వారి, చూడండి, తనను స్మరించినటువంటి వారి ఎరుకను పూర్తిగా సంపూర్ణంగా రహితం చేసి పరిపూర్ణుడిగా అపరోక్షత చెందించేటువంటి వాడే హరి. సాజన్మ సాకార సద్గురుమూర్తియే హరి. విశ్వరూప సందర్శనం అనే అద్భుతమైనటువంటి 11వ అధ్యాయంలో విశ్వలేమిని సందర్శింపజేసిన వాడే హరి. చూసారా హరి అంటే అర్థం? హరి అంటే ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తిగా వచ్చి నామరూపరహితమైనటువంటి అచల పరిపూర్ణమును, తన్మాత్ర రహితమైనటువంటి అచల పరిపూర్ణమును ప్రత్యక్ష ప్రమాణంగా తెలియజేసిన వాడు హరి. ఎరుకను హరించిన వాడు హరి. జనన మరణాలకు సంబంధించినటువంటి అహంకారాన్ని పూర్తిగా హరించుకొని పోయిన వాడు హరి. ఇది హరి అనే పదానికి అర్థాలు. అతని రూపాన్ని నేనేట చెప్పేదండి. అదే ఇప్పుడు సంజయుడి పరిస్థితి. నిన్న ఈ రోజు మీ దగ్గర ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చేసిందండి, చాలా ఎక్కువ. అందుకే నా గొంతు రాసిపోతాను. నాకు తెలియకుండానే సౌండ్ నేను పెంచుకుంటున్నా. అక్కడెక్కడ రూమ్ ఉంటే ఒక గదిలో ఉంటారా? నేనండి సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది మీ దగ్గర నుంచి. సౌండ్ వస్తుందా? నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. 1 minute దూరంగా వస్తాను. ఓకేనా?
ఎలా ఉంది గురుగారు? ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఈ విధంగా ఉండొచ్చు కదా. ఓకే ఓకే సరే, ఇప్పుడే కూర్చుంటాను. హరేహే అంటే శ్రీకృష్ణుని అని అర్థం. గురుగారు హరేహే అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి అని అర్థం. ఇప్పుడు తలపల మురత్నం గారి రూపాన్ని వర్ణించమంటే నవలైతుందా? అట్లా ములుగుచ్చేదానికి సంధి లేకుండా ఉండే తత్వాన్ని పూజారి వెంకటేశంలో చూపించినటువంటి వాడు హరి. కాబట్టి తత్ అంటే ఆ యొక్క సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి యొక్క అత్యద్భుతమైనటువంటి రూపమునే నేను పదే 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 స్మరించుట వలన ఇంటికి ఏం పేరు పెడతావంటే సద్గురు నిలయం, ఇంటికి ఏం ఫోటో పెడతావంటే తలపల మురత్నం గారి ఫోటో, ఇంటి ముందర ఎవరి పేరు రాస్తావు అంటే తలపల మురత్నం గారి పేరు. అది తప్ప నాకు రెండోది ఎట్టొస్తుందండి. అందు ఇప్పుడు హనుమన ధనములు మనం సమర్పించేది కాదు, ముందే సద్గురునిది అయినటువంటి భ్రాంతిని చూడండి, సద్గురునిది అయినటువంటి దాన్నే మనం ముందే కొత్తగా మనకు సమర్పించినట్లు మనకు భ్రాంతి చెందిస్తారు గురువు. అంతే, ముందే లేదు. ఈ పూజారి వెంకటేశం గారు ముందే లేదు. ఇంత స్పష్టంగా తెలియజేసినటువంటి ఆ యొక్క తలపల మురత్నం గారి స్వరూపాన్ని ఇప్పుడు నేను మీకు వర్ణించేదని నవల కాదండి. కనుక సంస్మృత్య అంటే నేను మాత్రమే మాటి మాటికి నాలో గాని, నాతో మాట్లాడేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్లో గాని నేను ఆ తత్వాన్ని, గురుతత్వాన్ని మాత్రమే చూసి ఆనందం కాని ఆనందం, చెప్పలేని ఆనందాన్ని నేను పొందుతున్నానని మీకు నేను చెప్పలేనండి. అది ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, అది అత్యంత విలక్షణం అండి, పరమాద్భుతం అండి, అపూర్వం అండి. నాడు నేడు అనేటువంటి తేడా లేకుండా, అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వాన్ని నాకు తెలియజేసినటువంటి సద్గురు స్వరూపాన్ని, ఆ శ్రీహరి స్వరూపాన్ని నేను పదే పదే నేను స్మరించడం తప్ప నీకు చెప్పలేనండి. నేను పొందుతున్నటువంటి ఈ సంభ్రమాన్ని, ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, పరమానందాన్ని, నిత్య సత్య శాశ్వతానందాన్ని నేను మీకు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవండి. తత్ప్రభావం చేత వచ్చేస్తున్నా. తత్ప్రభావం చేత ఇప్పుడు నాగేశ్వరరావు అంటున్నారు, అప్పుడే మీకు మాటలు లేవని మాకు తెలుసు కానీ ఆయన జ్ఞానేశ్వరి మాటలు వినిపించి వింటామంటున్నాడు ఆయన. కరెక్ట్ పెడతారు చూడు. వస్తాను నాయన, ఇప్పుడు నాగేశ్వరరావు గారు వస్తాను. మీరిద్దరు నాకు రెండు కళ్ళు, ఒక ఆయన చూపిస్తాడు, ఒక ఆయన చూస్తాడు. ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు. ఏం చేయమంటారు? మీరేమో సూర్యుడు, డైరెక్ట్ అటాక్, డి విటమిన్ ఇప్పిస్తారు నాకు. ఆయనేమో చంద్రుడు, నా నుంచి ఆయన మాట్లాడతాడు. సూర్యుడు ఎవరినో సూర్యుడు అని చెప్పడం చాలా ఆశ్చర్యకరం. ఓకే కదా, మీరు సూర్యుడు, ఆయన చంద్రుడు, మీరిద్దరు ఉంటే నేను చూస్తా, లేకపోతే నేను చూసేదానికి నాకు చూపే లేదు. ఏం చేయమంటారు? ఒక్క మాట ఉందయ్యా, ఒక్క మాట, మనసులో మాట, అదే చంద్రుడు మాట. అంటే కుడుకు నాగేశ్వరరావు మాట కావూరి నాగేశ్వర ప్రసాద్ వినిపిస్తా. నేను మళ్ళీ నా శరీరంతో సహా నేను ఎంత పులకిస్తున్నానో మీకు నేను చెప్పలేనండి. నవల కాదండి. అవునమ్మ, కుడుకు నాగేశ్వరరావు చెప్పింది కరెక్టే, నేను నవల కాదు. ఇప్పుడు మరి జ్ఞానేశ్వర పలుకులు విందాం, వెనకనే విందాం. అంటే సంజయుని పరిస్థితిని జ్ఞానేశ్వరి ఇలా చెబుతున్నారండి. ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు చెప్పినట్టు పలుకుతున్నాడు. ఎందుకంటే మనం తారాస్థాయికి వెళ్ళిపోయి పరిపూర్ణ స్థితిలో ఉండడం వల్ల మరి ఇతర కార్యకలాపాలపైన మనసు పోదన్నమాట. ఇతర కార్యకలాపాలు చేస్తూ మానవుడుగా మెలుగుతూ పరిపూర్ణుడుగా ఆచరిస్తూ అస్పర్శ యోగంతో జీవించడం అనేది అదొక యోగం అండి, అది ఒక నేర్పు అండి. అందుకని 77వ శ్లోకంలో మనకు 700వ శ్లోకంలో ఈ నెంబర్ 700 నీకు రెండు ఉన్నాయండి, 78, 79 రేపు నుంచి మొదలవుతుంది. చూసుకోండి, సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడండి.
గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే, నాలో ఉండే వింటున్నటువంటి నాలో ధృతరాష్ట్రుడు ఉంటే అతన్ని పంపించేదానికి, అతన్ని రహితం చేసేదానికి మాత్రమే ఈ శ్లోకం అండి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ శ్రీహరి సాజన్మ సాకార సద్గురుమూర్తి ప్రత్యక్షమైనటువంటి విశ్వలేమిని చూపించినటువంటి విశ్వరూప సందర్శనం పేరుతో విశ్వలేమిని తెలియజేసినటువంటి ఆ యొక్క హరి శ్రీకృష్ణ పరమాత్మను చూసి, మీరేంటయ్యా గుడ్డోడు మాదిరి, నీకు ఈ కండ్లు లేవు, నీకు జ్ఞాననేత్రం కూడా లేదు, ఏం చేయమంటావు నన్ను? శబ్దులై కూర్చోండారేమి? ఇప్పుడు నేను ఇంతసేపు చూసినటువంటి సద్గురుమూర్తి స్వరూపం ఎట్లా ఉంటుంది తెలుసా? ఏదైతే చూడనవసరం లేకుండా కనిపిస్తుందో అది పరిపూర్ణం అండి. నెంబర్ 1 చూస్తే క్రియ అవుతుందండి. చూస్తే క్రియ అవుతుంది. అవునండి. చూడకుండా కనిపిస్తే అది క్రియ అవదు. చూడకుండా కనిపిస్తే క్రియ ఎట్ అవుతుంది? సూచన చూసుకోండి, చివరి సూచన. నాలో ధృతరాష్ట్రుడు ఉంటే చూసేదానికి కాదు, నాలో ధృతరాష్ట్రుడు లేకపోతే అంతా అదే సూచన. చూసుకోండి. నెంబర్ 1, ఏదైతే చూడనవసరం లేకుండానే కనిపిస్తుందో దాన్ని చూసి నేను నా మనసులో చిన్నపాటి నాట్యం చేస్తున్నాను. గుడ్డిరాజా, ఉండనందువల్లనే ఏది ఉన్నదో, గుడ్డోడు లేకపోతే ఏదైతే ఉందో. నెంబర్ 2 అండి, ఇది సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినట్లు చెప్పబడిందండి. ఇంటున్న వారెవరు ఫీల్ కాబాకండి. ఏదైతే ఎరుక లేకపోతే ఏది నిరంతరం ఉందో అది నెంబర్ 2 చూసుకోండి. సూచన నెంబర్ 1 ఏంటంటే, ఏది చూడకపోయినప్పటికీ కనిపిస్తుందో నెంబర్ 1, అదే పరిపూర్ణం. దాన్ని నువ్వు చూసేది లేదు. దాన్ని ఈజ్ దేర్ ఈజ్ నో యాక్టివిటీ ఫర్ యూ. చూడకపోయినప్పటికీ కనిపించేది పరిపూర్ణము. గుడ్డిరాజా, ఈ కంటితో పని లేదయ్యా, దాన్ని అట్టే చూడవయ్యా, నేరుగా చూడు. చర్మ చర్చలతో పని లేదయ్యా దానికి. ఏదైతే నేను అనేటటువంటి ద్వయరహితంలో ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూసేదానికి మీకు ఇప్పుడు మీరు మీ చర్మ చర్చలతో చూస్తున్నారు నన్ను ఏమన్నా, దాంతో అట్ట చూడండి. ఆ పక్క అట్ట. మరి ఏదైతే ఎరుక రహితంలో ఏదైతే ఎప్పటికీ 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 నిత్యమై సత్యమై శాశ్వతమై నామరూప క్రియ రహితమై ఉందో దాన్ని తెలియాలంటే దీన్ని వదలాల. నెంబర్ 3 చూసుకోండి. నెంబర్ 3 ఒకటి వదిలితేనే ఒకటి వస్తుంది చేతికి, రెండు కుదరదు. ద్వయాన్ని విడిస్తే సరిపోతుంది. అది ఎప్పుడు ఉంది, అది సూచన. నంబర్ 3లో సూచన వచ్చేసింది చూడండి. ఏది మరచిపోయినప్పుడైతే ఏది జ్ఞప్తికి వచ్చునో. చూడు, భగవద్గీతకి కృష్ణ దేశికేంద్రులకి ఎంత లింక్ ఉందో ఒకసారి చూడండి. ఆయన ఏమంటాడు, భూమను భద్రాచలమని రాములనుచు లేని నన్ను అరక్షణముననే మీ మాట ఎరిగి ఉల్లక్యని నా మాట మరచిన ఉనికి నయం. అదే కదా, ఏది మరచిపోతే జ్ఞప్తికి వస్తుందో, ఏది మరచిపోతే ఏది జ్ఞప్తికి వస్తుంది చూడండి, అది పరిపూర్ణం. చూడండి, అది పరిపూర్ణం అని చెప్పి నేను ఎలా చెప్పగలుగుతాను తెలుసా? అట్టి దాని నుంచి ఎవడైనా తప్పించుకోగలడా చెప్పండి? అది సూచన. అందుకని నేను ఆ మూడిట్లో పరిపూర్ణ సూచన చేసుకుని వస్తున్నా. చాలా బాగా చెప్పారండి. జ్ఞానేశ్వర్ రాసిందే, నేను చెప్పేది ఏముండదు. నంబర్ 1 ఏంటంటే చూడకపోతే కూడా కనిపించేది. అవును, ఇంకా బాగా చెప్పాలంటే చూడకపోతేనే అది కనిపించేది, చూస్తే కనపడదు. సూచన అండి. చూస్తే కనపడదండి, చూడకపోతేనే కనపడేది. ఎరుక లేకపోతేనే అది ఉండేది. చీకటి లేకపోతేనే వెళ్తుంటది. ఇది పోతేనే అది ఉంటది, ఇది పోకపోయినా అదే ఉంటది. కానీ ఇది ఉన్నంత వరకు అది తెలియదు. అటువంటి దాని నుంచి ఎవరైనా ఎట్లా తప్పించుకుంటారండి?
ఇక్కడ దానిని దూరం నుంచి చూసి ఆశ్చర్యపడదగిన అవకాశం లేదండి. అటు ఆలోచించబాకండి. అది అక్కడ ఉంది చూడండి, నేను అది చదువుతున్నా అంతే, నేనేం కొత్తగా సూచనలు చేస్తున్నా అనుకోబాక, నాకు అంత టాలెంట్ లేదు. ఇప్పుడు దాని నుంచి దూరంగా పోయి దూరం నుంచి దాన్ని చూసేది కాదు, అది అంతటా ఉండేది. ఎందుకంటే ఈ సంభాషణ అనే గంగా ప్రవాహము తనతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయింది. మీరేమో సూర్యుడు, జస్ట్ ఉదాహరణ. ఉడుపుడు నాగేశ్వరరావు ఏమో చంద్రుడు. సూర్యుడు చంద్రుడు లేకుండా భూమి పైన ఏ జీవరాశి అయినా బతుకుతుందే? మరి మీరు అడగకుండా ఆయన ఈ నా మాట మీకు వినిపించకుండా నేను మాట్లాడగలనా? నా మాట మీకు వినిపించాలంటే కుడుపుడు నాగేశ్వరరావు కావాలా వద్దా? కావాలి కావాలి. సూర్యుని డి విటమిన్ వల్ల భూమిలో పంటలు పండాలంటే చంద్రుని చల్లదనం కావాలా వద్దా? కావాలి. ఇది ఒక త్రిపుటి అండి. కుడుపుడి, కావూరి, పూజారి, ఇది ఒక త్రిపుటి అండి. ఈ ముగ్గురు లేనిది ఏదైతే ఉందో, ఈ ముగ్గురు కానిదైతే ఏదైతే ఉందో, త్రిపుటి రహితమైనది ఏదైతే ఉందో, అది మీ ఇద్దరి వల్లే నాకు తెలుస్తా ఉందండి. ఇప్పుడు తెలిసిన నేను మీకంటే వేరుగా ఉన్నానా కావూరి? అయిపోయింది కదండి. ఇప్పుడు మీరు పరిపూర్ణులు కదా తండ్రి. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు కాదండి, మీరు పరిపూర్ణుడండి. ఉడుపుడు నాగేశ్వరరావు పరిపూర్ణుడు కాదండి, ఆయన పరిపూర్ణుడేనండి. పూజారి వెంకటేశం పరిపూర్ణుడు కాదండి. అంతా మురుగుతనికి సందు లేకుండా ఉండేది తెలిస్తే తెలిసినవాడు పరిపూర్ణుడే. సూచన ముందుకెళ్దామా? 700వ శ్లోకంలో చక్కగా సూచన ఎంత చక్కగా చేసిండు కృష్ణ పరమాత్మ చూడండి. అయితే నాకు మాత్రం అది తెలుసుకునేదానికి శివరామ దీక్షిత సాంప్రదాయంలో మాత్రమే సులభతరం అండి. నాకు వేరే చోట నాకు ఇది అర్థం ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిందని చెప్పేదానికి కూడా లేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞానేశ్వరి పలుకుల్లో ఆయన అచల పరిపూర్ణుడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకుంటా ఉండేవాడు అచల పరిపూర్ణుడు. ఇట్లా శ్రీకృష్ణార్జున సంవాదం అనే సంగమ తీర్థమున స్నానం చేస్తే ఇప్పుడు ఈ స్నానం చేసిన వాడికి అహంకారం ఉంటుంది ఇంకా. అందుకని సంజయుడు ఏం చేసిండు తెలుసా? తన అహంభావమునకు తిలాంజలినిచ్చెను. తిలాంజలి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అంతా పూర్తిగా తనకు అర్థమై అవగాహన అయిపోయి తను పొందినాక తిలాంజలి అహంభావానికి. తిలాంజలి అంటే అర్థం చూడండి. దాన్ని ఏమంటాం, మన నాకు చెప్పడం కుదరట్లేదు. తిలాంజలి చెప్తా కదా, మీకు చెప్పడం కుదరదనే కదా నేను చెప్తా ఉండేది. మీది మౌన వ్యాఖ్య. మీ నోట్లో నానే ప్రతి మాట నా నోట్లో నుంచి వస్తుంది. మీ నోట్లో నానబెట్టండి సార్లు నేను చెప్తా. సూర్యుడు మాట్లాడు, సూర్యుడు లేకుండా మాట రాదు. సూర్యుడు ఊరికే ఉన్నాడు. అదే చంద్రుడు మాట్లాడు, కానీ మాట్లాడేదంతా చంద్రుడితోనే, మనసుతోనే. ఇప్పుడు నేను మాట్లాడతా కదా. అహంభావన మనకు తిలాంజలి ఇవ్వడం అంటే, తిలలు అంటే నువ్వులు. నువ్వులు చేతిలో పోసి బ్రాహ్మణుడు ఇట్లా చేయి ఇట పెట్టి కన్యాదానం చేస్తారు. తన కూతుర్ని వేరే ఒక్కడికి ఇచ్చి కన్యాదానం చేస్తారంటే ఇప్పుడు ఇంక ఈవిడ బాధ్యత నీది. ఇంకా ఎప్పుడైనా ఆవిడ ఇంటి ఆ రోజు ఆ క్షణం నుంచి ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు వస్తుంది ఆమెకి. అంతేనా కాదా? అదేవిధంగా కర్మత్రయాల్లో కూడా తిలాంజలి ఇస్తారు. తిలాంజలి అంటే ఇంకా దాన్ని పూర్తిగా విడిచిపెట్టడం. తిలం అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు నువ్వులండి, నువ్వులు చేతిలో నువ్వులు పోసి నీళ్లు పోసి కింద వదిలేస్తారు. నువ్వులు పోసి వదులుతాం ప్రక్రియ. ఓకే, అది ఫార్మాలిటీ, అది తెలియడం కోసం. అదే చేతిలో నీళ్లు పోసి వదిలేసిన తర్వాత వేళ్ల సందుల్లో నువ్వులు లేకుండా చూసుకోండి అంటాడు బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆ నువ్వుల్ని, అది నువ్వులు నల్ల కనిపిస్తాయి, నల్ల నువ్వులే పెడతారు అక్కడ. నల్ల నువ్వులు నలుపు తెలుపు రెండు ఉన్నాయండి. అవును, నల్ల నువ్వులు చక్కగా కనిపిస్తుందని నీళ్ళల్లో,
చేతిలో నువ్వులేసి అట్లా వదిలిపెడతారు. నువ్వులు ఎక్కడైనా చేతిలో ఉంటే అహంకారం అంటుకున్నట్టు ఇంకే ఆడ సూచన. ఓ అది తిలాంజలి అంటే. ఓకే. తిలాంజలి ఇంకా ఎరుకకు పూర్తిగా తిలాంజలి ఇచ్చేశాడు. అది అహంభావనమునకు తిలాంజలి ఇచ్చిన వాడు పరిపూర్ణుడు అండి. తిలాంజలి. ఓకే. ఇప్పుడు మీరు అదే ఆ స్థితిలో అతడు చరమసీమ యొక్క అత్యద్భుతమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మధ్యలో 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 విలక్షణ రూపంతో ఏదో 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 మాట్లాడుతున్నాడు నా మాదిరి. మాటి మాటికి మాటి మాటికి బొంగురు పోయిన కంఠంతో డబ్బారెగ్గీగినట్టు ఉండేటువంటి ఆ యొక్క గొంతుతో ఆహా శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పణం శ్రీకృష్ణార్పణం వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ఇలా అనుకుంటూ ఉంటాడు. కానీ ఇది అచల పరిపూర్ణ ఆనందంలో ఏనుంటే ఆయన పరిస్థితి నా నోటితో చెప్పిస్తారేంటండి మీరు? ఇంకా 12 నిమిషాలు ఉంది, చెప్పాలి తప్పదు కదా. ధృతరాష్ట్రుని పరిస్థితి ఎట్టుంది తెలుసా? ఇది ఏ మాత్రం పట్టలేదు అతనికి. ఇప్పుడు అతని మాటలు ఒకసారి చూద్దాం, చూసుకోండి. ధృతరాష్ట్రునకు అతని సంజయుడి అవస్థ ఒక్కరవ కూడా తెలియ. అతడు తన మనస్సులో అతని గురించి తలకిందులుగా ఆలోచిస్తా ఉన్నాడు. అచల పరిపూర్ణ సూచనతో అత్యద్భుతమైనటువంటి ఆనందాశ్చర్యాలకు లోనై సంజయుడు ఉంటే ఇంత ఇన్ని రోజులు ఇంటే కూడా సభలో కూర్చొని పెట్టే ధృతరాష్ట్రుడికి అన్ని చెప్తే కూడా వాడికి ఈ కండ్లు కదా లేదు, అది కూడా లేదు అడుగుతున్నాడు. కామం కమ్మేసింది. ఆ సమయంలో సంజయుడికి ప్రాప్తిస్తా ఉండే సుఖానుభవాన్ని స్వయంగా సంజయుడికి మాత్రమే పరిమితం నడుచుకున్నాడు. సంజయుడు తన విహ్వలత్వము చూడండి, సంజయుడు తన ఆ విహ్వలత్వమును శాంతపరచుకున్నాడు. ఈ గుడ్డోడికి ఏం అర్థం కాదు, కాసేపు ఆగుతాను, ఏదో ఈయన కూడా మాట్లాడిద్దాము అని ఆ ప్రసంగానికి యోగ్యమైనట్టి మరియు అడుగదగినట్టి మాటకు దూరంగా ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తాడు. నిజానికి దూరం అనే మాట ఎందుకు పెట్టారు తెలుసా? ఇది మీ వల్ల తెలుస్తా ఉంది నాకు. ఇప్పుడు నాకు మీరు హైదరాబాద్ కి చిత్తూరు జిల్లాకి ఉన్నంత దూరం కాదు. ఇప్పుడు మన మధ్యలో 2 రాష్ట్రాలంత దూరం లేదు. మట్టికి కుండకి ఉన్నంత దూరం మన ఇద్దరి మధ్య ఉండేది. నా శరీరానికి నా రక్తానికి ఎంత దూరం, మీకు నేను అంత దూరం. నా శరీరానికి నా మనసుకి ఎంత దూరం, మీకు నేను అంత దూరం. కానీ ధృతరాష్ట్రుడు ఎదురుగానే సంజయుడు ఉంటే కూడా ధృతరాష్ట్రునికి సంజయునికి ఎంత దూరం తెలుసా? ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఉన్నంత దూరం. ప్రూఫ్ ఏం తెలుసా? ఇదో చూసుకోండి. మనం ఇట్లా ఆనందంలో ఓలలాడుతుంటే ఇంత దూరం అయిన తర్వాత కూడా ధృతరాష్ట్రుని స్పందనతో ఈ రోజు తరగతి ముగుస్తుంది చూడండి. కాబట్టి అటువంటి ధృతరాష్ట్రత్వాన్ని మనలో పోగొట్టుకోవడానికి ఈ సూచనలండి. ధృతరాష్ట్రుని డైలాగ్ ఒకసారి ఇందామా? అతని డైలాగ్ ని 6 రకాలుగా తెలుసుకుందాం. సోదరా సంజయ, నాయన నీ కథ నంబర్ 1, నీ విధం ఎట్టిది, దేనికి పిలిచినాను, నేను ఏమడిగినాను, నువ్వేం చెప్తాండవు తిక్క నాయన, ఏంద్రా ఇదంతా? ఈ ధృతరాష్ట్రుడు కథ చూడు. మనం పరిపూర్ణంలో ఓలలాడుతుంటే ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, సోదరా సంజయ, నీ ఈ విధం ఎట్టిది, వేదవ్యాసుడు నిన్ను నా దగ్గరికి ఏ పని కూర్చోబెట్టినాడు? నంబర్ 2 కాదునా అంటే మనది ఒక్కరవ కూడా ఏం లేదు ఆయన. అది కాదుయా, నువ్వు నంబర్ 1 నువ్వు ఎందుకు వచ్చినావు? నంబర్ 2 వేదవ్యాసుడు నా దగ్గర నేను ఎందుకు కూర్చోబెట్టింది ఏం చెప్పినాడు చెప్పు. నంబర్ 3 మధ్యలో ఈ ప్రసంగం ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినావయ్యా నువ్వు? ఏదేంది ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అదే పరిపూర్ణం కాదు. ఏది నేను చూడకపోతే కనిపిస్తుందో అదే పరిపూర్ణం, ఏది లేకపోతే ఏది ఉంటుందో అదే పరిపూర్ణం, ఏది మర్చిపోతే అది గుర్తొస్తుందో అది ఏమి తిక్క మాట్లాడేవి అంత. ఇప్పుడు కాదు నాయన, ఏది తిక్క ఈ మధ్యలో ఏమన్నా పిచ్చికిచ్చి పడిందేమో నీకు? ఈ 3 పాయింట్లు అండి. పైగా
పైగా లోకేష్ గారు అక్కడ మనకేడ ఇది జరిగిందే కదా, వీడియో ఉంది కదా, అదేలేండి. కృష్ణాపురం లోకేష్ గారు వచ్చి చెప్పారే, ఆ మాటలు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈయన. ఎవరు? ధృతరాష్ట్రుడు సంజయునికి పోలిక చెప్పేంత తోడు. ధృతరాష్ట్రుడు సంజయుడికి ఏం పోలిక చెప్తుంది? నెంబర్ 4 చూడండి. ధృతరాష్ట్రుని పలుకులండి, ఇన్వర్టెడ్ కామాస్ కూడా పెట్టారు చూసుకోండి. ఇన్వర్టెడ్ కామాస్ ఎవడైనా అనేది అంటే ధృతరాష్ట్రుని పలుకు నేరుగా అగ్ని అనే పలుకు ఎట్టుంటది అని అర్థం అండి. ఎవడైనా ఒక అడవి మనిషిని వచ్చి రాజప్రాసాదంలో కూర్చోబెడితే ఆ అడవి మనిషికే బాగా హాయిగా సుఖం అనుభవించారు రాజమహల్లో అంటే ఆ అడవి మనిషికి ఏదో కోల్పోయినట్టు కనిపిస్తుంది. అట్టుండది వేదవ్యాసుడు నన్ను నా దగ్గర ఎందుకు కూర్చోబెట్టింది నిన్ను ఇదంతా చెప్పేదానికే. ఏం 4వ పాయింట్ బాగినండి, 4వ పాయింట్ బాగిందిరా. ఇప్పుడు వేదవ్యాసుడు నా దగ్గర కూర్చోబెట్టింది నా కొడుకు విజయం సాధిస్తాడని నాకు నువ్వు చెప్పేదానికి, అంతేనంట. దుర్యోధనుడు విజయం సాధిస్తా ఉన్నాడని నాకు చెప్పేదానికి చూడండి, అది కూడా ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా ధృతరాష్ట్రునికి మనం భగవద్గీత చెప్పచ్చా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు పైగా పోలిక ఒకటి, ఆ అడవి మనిషి గాన తెచ్చి రాజమహల్లో ప్రసాదంలో కూర్చొని పెడితే అడవిలో నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అట్లుండది సంజయ్, నువ్వు నాకు ఇంతసేపు చెప్పిందే. ఎందుకంటే నెంబర్ 5, ఆ అడవి మనిషికి దశ దిశలు శూన్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే శూన్యంలో నుంచి వచ్చినాడు కదా వాడు. వాడికి అక్కడ రాజప్రసాదాలు, బెడ్లు, మంచాలు, వాష్ బేషన్లు, ఈ యొక్క ఓపెన్ కిచెన్లు, ఇటువంటి ఎలివేషన్, రంగులు ఇవన్నీ చూసినాడు. ఎప్పుడు చెట్ల కింద పడి తిరుగుతా ఉన్నాడు కదా. వాడికి రాజమహల్లో తెచ్చి పెడితే వాడికి అన్ని శూన్యం కనిపిస్తుంది. అట్టుండది నువ్వు నాకు చెప్పేది. ఏం మాట్లా ఇవంతా, ఏది చూడకపోతే ఏది కనిపిస్తుందో, ఏది మర్చిపోతే ఏది కనిపిస్తుందో, ఏది పొందితే ఇంకేం పొందాల్సిన అవసరం లేదో ఈ రామాయణం ఎవడు అడిగినాడు నిన్ను? నెంబర్ 6 చూసుకోండి. పైగా భగవద్గీతలో 2వ అధ్యాయం 69వ శ్లోకంలో చెప్పిన దాన్ని ధృతరాష్ట్రుడు కూడా నాకు చెప్పేది. మా తమ్ముడు నాకు మెసేజ్ పెట్టినట్టు. మా తమ్ముడు నాకు మెసేజ్ పెడతాడు, నేను ఏమని పెడతాడు తెలుసా? విలువలు కూడా సంపాదించాలి అంటే అన్న మీద కంప్లైంట్ చేసిన తమ్ముడు నాకు మెసేజ్ పెట్టేది. ఏమనంటే డబ్బు మాత్రమే సంపాదిస్తే సరిపోదు, మనుషులను కూడా సంపాదించి పెట్టుకోవాలి, విలువలు కాపాడుకో, ఇది మా తమ్ముడు నాకు మెసేజ్ పెట్టేది. అట్ట దీన్ని చెప్తాడు, ఇదే చూసుకోండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే. దాని భావమే ఇక్కడ 6వ పాయింట్ చూడండి. ఇక్కడ 6వ పాయింట్ చూసుకోండి. అంటే పరిపూర్ణుడికి 2వది లేదండి, అజ్ఞానికి పరిపూర్ణం తెలియదండి, అది దాని అర్థం. అదే ఉదాహరణ ధృతరాష్ట్రుడు కూడా వాడేది. ఏం చేస్తాను చెప్పండి? మా తమ్ముడు నాకు విలువలు అంటే సోదరుడి పైన, తోబుట్టు పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసి వాడు తీసుకోపోయేసరికి 4 రోజుల తర్వాత సమస్య సాల్వ్ అయిన తర్వాత మా తమ్ముడు నాకు మెసేజ్ పెట్టేది, అన్నయ్య నువ్వు డబ్బు వ్యామోహం నీకు ఎక్కువ ఉండదు, డబ్బు సంపాదించడం మానేసి నువ్వు విలువలు నేర్చుకో అని చెప్పి మా తమ్ముడు నాకు మెసేజ్ పెట్టేది. అట్టుండది ధృతరాష్ట్రుడు సంజయుడికి బోధిస్తాడు. బా ఏం ధృతరాష్ట్రుడు సంజయుడికి బోధిస్తాడు. ఎంత బాగుంది బోధ చూడండి. ఏమని తెలుసా? చూడు సంజయ, పగటి సమయమున నిశాచరులకు రాత్రి కనిపిస్తది, అడవిలో గుర్రాలు గడుక్కుని నిన్నెత్తుకొచ్చి రాజప్రసాదంలో కూర్చోబెట్టి తిట్టే మాట్లాడతావు నువ్వు. చూడండి, పరిపూర్ణుణ్ణి ఎరుకుల వాడేలా దూషిస్తాడు. దయచేసి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు ఏమాత్రం వాళ్ళకు స్పందించకండి. పగటి సమయంలో నిశాచరులకు అంటే రాక్షసులకి రాత్రే కనిపిస్తది. అంటే ఈడు గుడ్డోడు కాబట్టి అది మనకు చెప్తున్నాడు. ఎవడు ఏ విషయంలో మాధుర్యమును తెలుసుకొనలేడో అతనికి ఆ విషయం నీరసంగాను వికటంగాను తోస్తుంది. ఇది మనకు జ్ఞానేశ్వరి చెప్తుంటే జ్ఞానబోధ. ఇప్పుడు పిల్లి ఎత్తుకొచ్చి పగుల్లో కూర్చొని పెట్టి పిల్లి గారు ఎలా ఉండాలంటే ఇదంతా చీకటిగా ఉందంటది. అందువల్ల ధృతరాష్ట్రుడికి
సంజయుని మాటలు నచ్చక సూచన చేసుకునే వీలు లేక మనసంతా కొడుకు పైన కామంతో, కొడుకు పైన ఉండేటువంటి లోభంతో ఉన్నందువల్ల ఇది పూర్తిగా ధృతరాష్ట్రుని స్వభావమేనండి. ధృతరాష్ట్రునికి భగవద్గీత అర్థం కాలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నాలో ధృతరాష్ట్రుని తరిమేదానికి ఈ పని అని చెప్పాను ముందే. మళ్ళీ ధృతరాష్ట్రుడు సంజయుడితో ఏమంటాడు చూడండి, సరే సంజయ్ అది పక్కన పెట్టవయ్యా, ఇప్పుడు యుద్ధానికి లాస్ట్ లో నా కొడుక్కి అంటే దుర్యోధనుడి పరాక్రమమే జయిస్తుందని నాకు చెప్పు. అవునా కదా? అవునులే, నా కొడుకే గెలుస్తాడు నాకు తెలుసులే. చూసుకోండి, ధృతరాష్ట్రుని యొక్క కొడుకు పైన ఎంత ప్రేమ అంటే ప్రేమ అనకూడదు, మోహం అనాలి. పాండవుల సైన్యాన్ని దుర్యోధనుడి సైన్యాన్ని పోలిస్తే దుర్యోధనుడి సైన్యం పాండవుల సైన్యాన్ని కంటే 1.5 రెట్లు ఎక్కువ ఉందా? కాబట్టి నా కొడుకే గెలుస్తాడు కదా. సోదరా సంజయ, నాకు ఇది కరెక్ట్ అని చెప్తా ఉంది, కానీ నాకు అర్థం కాలేదు. నా కొడుకు గెలుస్తాడని చెప్పబోయా, నా కొడుకు గెలుస్తాడని చెప్పు. మరి ఈ ధృతరాష్ట్రునికి ఏం మనం చెప్పలేం గానే అతని మానాన్ని అతన్ని వదిలేసి భగవద్గీత ఫలితాన్ని 701 శ్లోకాల్లో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ధృతరాష్ట్రం జోలికి ఎవరు పోబాకండి. ఏనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. దోష 77. దివ్యాతి దివ్యమైన శ్రీహరి రూపంబు తలచి తలచి మాటి మాటికి కలిగిన అత్యంత సంభ్రమాశ్చర్యాలకు పులకాంకితుడనైతిని, అనుభూతి కవధియే లేదు లేదు. సంజయుని ఈ పలుపును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించిన
నట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.